कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 5 वासवी नगर एंडोराइट सुपर स्पेशलिटी सेंटर के डॉक्टर अमित गोयल, डॉक्टर स्वाति गोयल और अग्रवाल समाज की नॉर्थ शाखा की जानिब से आज फ्री मेडिकल हेल्थ कैंप लगाया गया, जिसके चीफ गेस्ट थे कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश और कंटोनमेंट बोर्ड के सीईओ मधुकर नायक। इस फ्री मेडिकल हेल्थ कैंप में बीपी, शुगर, ब्लड टेस्ट, थायराइड, डेंटल चेकअप और ईएनटी टेस्ट के कैंप्स लगाए गए, जिसे सीईओ मधुकर नायक साहब और एमएलए श्री गणेश ने मुआयना किया। आइए देखते हैं इसकी तफसीलात। సండే మార్నింగ్ ఎండోరైట్ హాస్పిటల్ వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్ఖానా ఏరియాలో ఉన్న హాస్పిటల్ డాక్టర్ అమిత్ గోయల్, డాక్టర్ స్వాతి గోయల్ గారి వాళ్ళ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ ఆల్ బేసిక్లీ అగర్వాల్ సమాజ్ ద్వారా వాళ్ళ సపోర్ట్ తోటి ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ ని నేను పర్సనల్ గా చాలా ప్రోత్సహిస్తాను, ఎందుకంటే ఇట్ ఇస్ అ ఫ్రీ క్యాంప్. చాలా మట్టుకు సర్వీసెస్ ఏవైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మెడికల్ సర్వీసెస్, ఇటువంటి క్యాంప్స్ ద్వారా ప్రతి ఒక్కరికి వస్తుంది. అండ్ డాక్టర్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు. సో ఐ విష్ ఆల్ ద టీమ్ అగర్వాల్ సమాజ్ అండ్ ది ఎండోరైట్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఈ అగర్వాల్ సమాజ్ వాళ్ళందరూ ఏదో పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఉచితంగా అన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం. ఈ రోజు ఈ బస్సు తీసుకొచ్చి ఎవరెవరికైతే క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, ఈసీజీ కావచ్చు, అవసరం ఉన్నాయి అన్ని వాళ్ళు ఉచితంగా చేయడం చాలా సంతోషకరం. అది కూడా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ వాసవి కాలనీలో చేయడం ఇంకా సంతోషకరం. ఇలాంటి సేవలు అందరూ చేయాలన్నది మా యొక్క మనవి. అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది అంటే మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో వీరితోటి అయినంత వారికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక మీదట కూడా సేవా కార్యక్రమం చేయడానికి మాది కూడా సహాయ సహకారం ఉంటుంది. వారు ఇప్పుడే సిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మన కంటోన్మెంట్ బొలారం హాస్పిటల్ కూడా వారు కొన్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. పేద పేషెంట్లకు డయాలసిస్ లాంటి వాటికి వాళ్ళు యూస్ఫుల్ గా ఉండే విధంగా డబ్బులు కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వ పరంగా కూడా ఏం సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఎక్కడెక్కడ బస్తీలు ఉన్నాయి అక్కడక్కడ వీళ్ళతో క్యాంపులు పెట్టించడానికి నేను కూడా సహకరిస్తానని, ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందించే విధంగా చూస్తానని కూడా, వీరికి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరియు అభినందనలు. వీరికి అన్ని మంచి జరగాలని మనసారా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. कंटोनमेंट बोर्ड को जीएचएमसी में मर्ज करने के ताल्लुक से सर्कुलर पास होने के मौके पर वार्ड नंबर 2 इंदिरा नगर 105 गली में कांग्रेस पार्टी के सीनियर लीडर यादगिरी ने तमाम कांग्रेस पार्टी के सीनियर लीडर और कार्यकर्ताओं के साथ मिलकर वजीर आला रेवंत रेड्डी की फोटो को दूध से नहलाकर उनका शुक्रिया अदा किया और बताया कि कंटोनमेंट बोर्ड जीएचएमसी में मर्ज होने के बाद यहाँ पर रहने वाले तमाम लोगों को हर किस्म की मदद मिलेगी और यहाँ पर कई सालों से रहने वाले मुकामियों को घरों के पट्टे भी मिलेंगे। इस प्रोग्राम में इनके साथ मल्लेश, मंगल, नागेश, वेंकटेश, सुधाकर, रमेश, रामकृष्णा, परशुराम, सैडुलू, राजू, मुत्यालू और सत्या भी मौजूद थे। మాకు ఒక ఆనందం ఏంటంటే మున్సిపల్ వచ్చేసింది అనుకో, మాకు ఎంత ఎంత జల్దీ అంటే జల్దీ పనులు అవుతాయని ఆశిస్తున్నాం. ఓట్లు ఒక ప్రాంతానికి ఓట్లు ఇచ్చిరు,
ఒక కనీసం 90% ఓట్లు తీసేసి 7-8 సంవత్సరాల నుంచి ఎలక్షనే లేదు, ఇక్కడ ఓట్లే లేవు, మేము పని చేయమని వాళ్ళు బాధ. ఈ వైస్ ప్రెసిడెంట్లు ఏలుకున్నోళ్ళు వాళ్ళ బిల్డింగ్లు కాపాడుకోనికి, వాళ్ళ ఆస్తులు కాపాడుకోనికి వాళ్ళు ఉంటారు. బోయినపల్లిలో ఎక్కడెక్కడో మా స్లమ్లో వచ్చి నిలబడతామంటారు, అక్కడనే నిలబడవచ్చు వాళ్ళు కావాలంటే. ఇక్కడ వచ్చి నిలబడి బోర్డు నంబర్ అయ్యి మా మీద పెత్తనం చేసుకుంటా 50 సంవత్సరాల నుంచి మా మీద పెత్తనం చేసి మా గరీబుల రక్తం నల్లగా అయిపోయింది. ఇలా మోరీలలోనే వస్తున్నాం, చేపిస్తామంటారు కానీ చేపియలేదు. ఇప్పుడు మా రేవంత్ అన్న మా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకొని దీన్ని జిహెచ్ఎంసీలో కలిపినందుకు మేము ఆయనకు కోటి నమస్కారాలు చేస్తున్నాము. कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश के बेटे आदि का आज जन्मदिन होने के मौके पर कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी कांग्रेस पार्टी के सीनियर लीडर दरगाह रवि कुमार ने आज एमएलए श्री गणेश से और उनके बेटे से मुलाकात करते हुए जन्मदिन की मुबारकबाद दी। इनके साथ श्रीकांत और किरण के साथ मौजूद थे। 13 साल की वर्णिका पारेख जो बोल्टन स्कूल में 9th क्लास की स्टूडेंट है, बेगमपेट के इलाके में रहने वाली एक लड़की जिसे बचपन से ही बुक्स लिखने का शौक है। हाल ही में ऑनलाइन बुक्स का कंपटीशन हुआ जिसमें 500 लोगों ने हिस्सा लिया और वर्णिका पारेख की बुक व्हेन फीलिंग्स फाइंड वर्ड्स को फर्स्ट प्राइज मिला और अमेज़न ने उसे अपने बुक सेलर में शामिल किया तो घर वालों की खुशी की हद नहीं रही। आइए सुनते हैं वर्णिका के घर वालों की जुबानी। है और मेरी बहन वर्णिका पारेख ने एक बुक लिखी है व्हेन फीलिंग्स फाइंड वर्ड्स। आई थिंक दैट द नेम ऑफ दिस बुक करेक्टली जस्टिफाइज हर जर्नी ऑफ राइटिंग दिस बुक बिकॉज she's 13 years old. She's feeling a lot of things, and to be able to put those feelings into words and writing a book at such a young age and fulfilling both of our dreams is something that I'm very proud that she accomplished. Whenever she had any doubts regarding whatever she had to write, she came to me and I helped her and we spoke a lot about her topics and everything, and at the end of the day I think that she did really nice justice to the book, and I think everybody should go to Amazon and buy the book When Feelings Find Words. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।